ఇక చీకటి పేపర్ కేసీఆర్ ఆయన పరివారం అన్నిట్లో దోపిడీకి తెగబడుతుంది. ఒక్కొక్కటి అన్నిటినీ బయటికి తీస్తాం. మేము కూడా తీయాలని చూస్తాను, ఆశపడుతున్నాం కదా. ఎందుకంటే కేసీఆర్ ఎక్కడెక్కడ విధ్వంసం చేసిండు, కేసీఆర్ ఎన్ని అక్రమాలు చేసిండు, ఎన్ని అన్యాయాలు చేసిండు, ఈ తెలంగాణ ప్రజల ముందర పెట్టాలి. మీరు పెట్టి మీ నిబద్ధత మీ నిజాయితీ నిరూపించుకోవాలి. ఆశపడుతున్నాం. మరి ఇంత చెప్పిండ్రు వీళ్ళు, ఎక్కడ కనబడతలేదు ఈ అవినీతి అని మేము కూడా ఆశపడతాను. చూపియండి. తండ్రి కొడుకు మామ అల్లుడు రాష్ట్రాన్ని దివాలా తీయించిండ్రు. తండ్రి కొడుకు మామ అల్లుడు వీళ్ళు నలుగురు తెలంగాణ సాధనలో మమేకమై నడిచిండ్రు. తెలంగాణ ఉద్యమానికి ముఖాలుగా వెన్నుముకగా నడిచినోళ్ళు కూడా ఈ నలుగురే. దివాలా తీసింది పక్క బయట పెట్టుర్రి. రేవంత్ రెడ్డి గారు, మీరు వాళ్ళు ఎక్కడెక్కడ అవినీతి చేసిందో చూపెడతా గనక దాని ఆధారాలతో తీసి న్యాయస్థానాలలో నిరూపిస్తే గనక మీరు ఎక్కడ ఉంటారో అక్కడికి వచ్చి మీ పాదాలు ముందర పెట్టుమని, మంచినీళ్ళు కూడా కాదు, ఏకంగా ఒక గంగాజలం నీళ్ళతోటి అడుగుతాం. ఇక గంగనే పట్టుకొస్తాం, గంగనది గడ్డి దగ్గర పోయి ఆ నీళ్లు పట్టుకొచ్చి పవిత్రమైన నీళ్ళు అంటారుగా మీ పాదాలుగా అడుగుతాం. ఈ వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు పేపర్లకు ఈ ఏతుల మాటలు చెప్తూ కాలాన్ని గడపడం చేయకు. 100% అవినీతి జరుగుతుంది, అది బయట పెట్టాలి. మేము కూడా కోరుకుంటాను. ఏడాదికి 70,000 కోట్ల అప్పులకే కట్టవలసిన పరిస్థితి తెచ్చిండ్రు. ఏడాదికి 70,000 కోట్లు అప్పులకే కట్టవలసిన పరిస్థితిని తెచ్చిండ్రు. ఒకటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అప్పులు ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పులకు ఎంత వడ్డీ కట్టిండ్రు, తెలంగాణ వచ్చినాక ఎంత బడ్జెట్ ఉండే, ఆ బడ్జెట్ ని ఏ స్థాయికి పెంచిండ్రు, పెంచినాక ఆ బడ్జెట్ లో ప్రజలకు ఏమి ఇచ్చిండ్రు, అదే విధంగా ఈ రాష్ట్రానికి ఏ పనులు చేసిండ్రు, అదే విధంగా అప్పులు ఎంత అయితే వడ్డీ ఎంత కడతాన్లు, ఇవన్నీ మాట్లాడితే బాగుంటది. 70,000 కోట్లు కడుతున్నా లేదో ఒక శ్వేతపత్రం విడుదల చేయి. మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం నిండు అసెంబ్లీలో అన్నారు కదా, ఎందుకు తోక ముడుచుకొని బయటికి పోయిన్లు రేవంత్ రెడ్డి గారు? ఆ రోజు చెప్తే అయిపోయేది కదా. ఇగో ఇది శ్వేతపత్రం 70,000 కోట్లు అప్పులకే పోతున్నాయని ఎందుకు చూపించలేకపోయింది? దూలం లెక్క పెరిగిన హరీష్ కు దూడకున్న మెదడు కూడా లేదు. గివ్వే మా అనుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ప్రియమైన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు దూలం లెక్క పెరిగిండు, దుడ్డకున్న తెలివి కూడా లేదు అంటానుగా. హరీష్ రావును నిన్ను ఒక దగ్గర కూర్చోబెడదాం. నీటి ప్రజెంటేషన్ ఇస్తావా, నిధుల ప్రజెంటేషన్ ఇస్తావా, ఉద్యోగాల ప్రజెంటేషన్ ఇస్తావా, లేకపోతే ఇంకా ఆర్థికపరమైన ప్రజెంటేషన్ ఇస్తావా, వైద్య రంగానికి సంబంధించిన ప్రజెంటేషన్ ఇస్తావా? మీ ఇద్దరిని కూర్చోబెట్టి ప్రజలందరం చేతులు కట్టుకొని చూస్తాం. ఆయనతోటి విశ్లేషణ చేయగలవా? ఆయనకున్న పరిణితి మీకు ఉన్నదా? ఆయన దగ్గర ఉన్న సబ్జెక్ట్ మీ దగ్గర ఉన్నదా? ఎంత ఉందాగా మాట్లాడతారు ఆయన, చెప్పుర్రి. ఆయన మీకు ఇక దూడకున్నంత తెలివి లేదంటే ఇక ఏం చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి? మిమ్మల్ని ఇప్పుడే అన్న అంటే మనోభావాలు దెబ్బతిని రక్తాలు వెళ్తున్నాయి. ఇక ఇంతకుముందు చేసిన సైకో లాంటి పోరాటాలకు దేనికో మరి వాడు మంచోడా దొంగ లంగా తెలియాలి కదా. రాజువా? రాజు అంటే ఆ రాజు కావచ్చు, ఒకసారి అట్లకి వెళ్ళిపో. ఇక మరి తెలియదు కదా, ఇక ఎవరి కథ ఏందో మనకెట్లా తెలుస్తుంది? ప్రజా తీర్పు దెబ్బకు కేటీఆర్ అమెరికా పారిపోయిండు. ఇప్పుడు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. కేసీఆర్ కు కిషన్ రెడ్డికి తేడా లేదు. బీఆర్ఎస్ స్క్రిప్ట్ నే కిషన్ రెడ్డి చదువుతున్నాడు. 3 పార్టీల మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధమా అని సవాల్. గ్రూప్ 1 అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ అందే. ఇంతకుముందు గ్రూప్ 1 అభ్యర్థులకు, గ్రూప్ 2 అభ్యర్థులకు స్టడీ సెంటర్లు ఉన్నాయా లేవా? రాజు అంటే నేనేవో అనుకుంటాను. ఆ స్టడీ సెంటర్లు ఉన్నాయా లేవా? ప్రతి జిల్లాలో స్టడీ సెంటర్లు ఉంటాయి, ఫ్రీగా కోచింగ్ కూడా ఇస్తారు. నువ్వు కొత్తగా ఏమి ఇస్తలేవు. ఇంతకుముందు గత ప్రభుత్వాలు కూడా ఒక కోచింగ్ సెంటర్ పెడుతుంది ఫ్రీగా, దాన్నే మళ్ళీ నువ్వు కొత్తగా ఇచ్చినారు చెప్పకు జరా రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడే నువ్వు కొత్తగా ఇన్స్టిట్యూషన్స్ పెట్టినా ఆ ఇన్స్టిట్యూషన్స్ లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇట్లా గ్రూప్ 4 సంబంధించి విద్యార్థులకు లేకపోతే అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఇస్తానని చెప్పక జర నవ్వుకుంటారు. ఇంతకుముందు కూడా ఉన్నాయి అవి.
రేషన్ కార్డులు ఇస్తాం, అసలైన పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకే రేషన్ కార్డు ప్రాథమిక అర్హతగా పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్కీములకు అర్హుల గుర్తింపు నిరంతరం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు జారీ చేసి మండల కార్యాలయాల్లో నిరంతరం కొత్త లబ్ధిదారులను చేరుస్తాం. రేషన్ కార్డు నిబంధన లేకపోతే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఉండే కోటీశ్వర్లు కూడా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అబ్బా, ఏం సిగ్గచ్చే ముఖ్యమంత్రి గారికి. అయ్యా మీరే మంచి మాట అన్నారు. అయ్యా ఇక్కడ ఏమన్నారు, ఒకవేళ రేషన్ కార్డు నిబంధన పెట్టకపోతే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఉండే మెగాస్టార్ చిరంజీవి, ఆయన కొడుకు రామ్ చరణ్, వెంకటేష్ బాబు, నాగార్జున బాబు, అదే విధంగా జూపల్లి రామేశ్వరరావు, వీళ్ళందరూ ఈ 6 గ్యారెంటీలు వాడుకుంటారని అంటాడు. ఓకే, సంతోషమే. మరి గిదే బుద్ధి ఉచిత బస్ ప్రయాణానికి ఎందుకు రాకపోయా? మరి అల్ల కూడా ప్రభుత్వ టీచర్లు ఎక్కిపోతాండే, గవర్నమెంట్ సార్లు ఎక్కిపోతాండే, గ్రూప్ 2 జాబర్లు ఎక్కిపోతాండే, ₹1,00,000 సంపాదించుకోవడం ఎక్కిపోతాండే. మరి గీ జ్ఞానం ఎందుకు ఉచిత బస్సు దగ్గర ఎందుకు రాయలేదు నాయన రేవంతం? జూబ్లీ హిల్స్ లో ఉండేటోళ్ళ, జూబ్లీ హిల్స్ లో స్లమ్ ఏరియా లేదా? ప్రతి ఏరియా, ఎంత పాష్ ఏరియా అయినా మన దేశంలో పక్కనే ఒక స్లమ్ ఉంటుంది. ఫిలిం నగర్ అంటాం కదా, ఫిలిం నగర్ దేవస్థానం వెనుక ఇక మళ్ళీ మన ఎస్సీ ఎస్టీలే చిన్న పందుల గుడిసెలు వేసుకొని ఉంటారు. జూబ్లీ హిల్స్ అనగా మొత్తం అద్దాల మేడలో ఉన్నాయా? జూబ్లీ హిల్స్ లో గుడిసెలు లేవా? బా, ఏం రేసుకొచ్చిండు చీకటి పేపర్ వాడు, వీనికి సిగ్గే అనిపించలేదు. రాళ్ళు రప్పలు హైవేలు ఇండ్లకు కూడా గత బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు ఇచ్చి 22,000 కోట్ల ప్రజాధనం వృధా చేసింది. అట్లా కావద్దనే రేషన్ కార్డును ప్రాథమిక అర్హత పెట్టినాం. అర్హులకు తప్పకుండా రేషన్ కార్డులు మంజూరు చేస్తాం అని సీఎం స్పష్టం చేశారు. గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఫ్రీకరణ్, 500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని మంగళవారం ప్రారంభిస్తున్నామని, దీనికి రమ్మని అందరినీ ఆహ్వానిస్తుంటే ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రతిపక్షాలను ఆయన ప్రశ్నించారు. నువ్వు ఇచ్చటోని నువ్వు ఇయ్యక వాళ్ళత్తనే ఇస్తా అంటే ఒక చేషం ఇది. వాళ్ళెందుకు? ఇప్పుడు నువ్వు ఇస్తామన్నప్పుడు ఆ రాహుల్ మన ప్రియాంక గాంధీ గారిని ఎందుకు పిలిచినావు? ఆమె రాను పో అని చెప్పిందట. నిన్న ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, ఇవాళ రావాలి ఆమె, ఇవాళ ఓపెన్ చేయాలి. ఆమె రాను, నాకు పని లేదు అన్నది. ఇక మరి వీళ్ళ చుట్టే తిరుక్కుంటుంటుంది ఆమె, రాలే. ఇంకేమంటాడు మరి, రాళ్ళు రప్పలకి ఇస్తే అప్పుడు గాడిదల పని తోలిలా రేవంత్ రెడ్డి గారు, మీరు ఎంపీగా ఉన్నారు కదా, ఏం చేసినట్టు మరి ప్రజల కోసం? ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, కొట్లాడవలసింది. రాళ్లకు రప్పలకు ఇచ్చిపోతా అంటే ఈ రాళ్ల రప్పలల్లో నీ భూమి ఎంత ఉన్నది? బంజారా హిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో నీ గుడి ఉన్నది కదా, పెద్దమ్మ తల్లి టెంపుల్ వెనుక నీ ఇల్లు కూడా ఇంద్రభవన్ లాగా ఉన్నది కదా, మరి అది కూడా రాళ్ళు రప్పలే కదా. అటువంటి ఎకరాలు ఎన్ని ఉన్నాయి నీకు? వారికి తీసుకున్నావా తీసుకోలేదా? మరి అది ముందరే పెట్టు. వచ్చిగానే నోటి మాట కంటే అయిపోయా. నీ బంధువులకు లేవా ఆ రాళ్ళు రప్పలల్లా? దొంగలంతా పంచుకొని తిన్నారు కేసీఆర్ ఇస్తే, మరి కేసీఆర్ ఒక్కనే దొంగ అంటాను. వీళ్ళు ప్రతి ఎమ్మెల్యే జేబులోకి పోయినాయి రైతు బంధు, ప్రతి మంత్రి జేబులోకి పోయినాయి రైతు బంధు, అందరు జేబులోకి పోయినాయి. అందరు దొంగలే. వీళ్ళు ఎవరు సంసారి కాదు, అందరు కట్కతాగిన ఇలా. మేము సంసారంలో వాళ్ళు దొంగ ఉంటా, మీ ఇజ్జత్ ఉంటుంది. ఒక్కసారి మీ అందరిని కూర్చోబెట్టి మీకు ఎవరెవరికి రాలే రైతు బంధు చెప్పురంటే మీకు మొక్కలు ఉన్నాయా? సిగ్గు లేకుండా చెప్తాను మళ్ళా.